విషయంలో వివాదం చెలరేగింది. తరలింపును ఒక వర్గం అడ్డుకుంది. తరలింపును సమర్థిస్తూ మరో వర్గం గొడవ దిగింది. దీంతో మాట పెరిగినంత ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. పరస్పరం దాడులతో పలువురికి గాయాలయ్యాయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. బక్రీదు పండుగ వస్తే జంతువులను బలి ఎందుకు చేస్తారు? సోదరులారా, బక్రీదు పండుగ రాగానే కొంతమంది మతోన్మాదులు, కొంతమంది రాజకీయ నాయకులు, ఇంకా కొంతమంది కామెంట్ చేస్తూ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ముస్లింలు బక్రీదులో జంతు బలిని చేస్తున్నారు అని. కానీ ఈ జంతు బలి అనేది కేవలం ముస్లింలే చేస్తున్నారా? ఈ జంతు బలి అనేది కేవలం బక్రీద్లోనే జరుగుతుందా? మనం చూస్తూ ఉంటాము, మన తెలంగాణలో బోనాలు అని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దసరా, దీపావళి, ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో అక్కడి పండుగలు, అదే కాకుండా గ్రామాలలో గ్రామ పండుగలు, ఇలా ఎన్నో సెలబ్రేషన్స్లలో హిందువులు ఏదైతే పండుగలు చేస్తున్నారో ఆ పండుగలకు బలిలు ఇస్తున్నారు. అదేవిధంగా మాంసాన్ని తింటున్నారు. అదేవిధంగా జంతువులను కోసుకొని తింటున్నారు. అదేవిధంగా హోటల్స్లలో, రెస్టారెంట్లలో మరియు కేఎఫ్సీలలో ఇలా ఇక్కడ కూడా ఎన్నో జంతువులను బలి చేస్తున్నారు. ఆ జంతువులను బలి చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఏదైతే బక్రీదులో కుర్బానీ చేస్తారో ఆ మాంసాన్ని పేదలకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు, ఇలా వేరే వారికి పంచుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ముస్లిమేతరులు తమ పండుగలలో, పండుగలు ఆ సందర్భాలలో జంతువులను బలి చేస్తూ ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు. అలాగే హోటల్స్లు, రెస్టారెంట్లు, కేఎఫ్సీలలో వాళ్ళు కూడా జంతువులను బలి చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడా సమస్య లేదు. కానీ ఏదైతే బక్రీదు సందర్భంలో ఏదైతే కుర్బానీ ఇస్తారో ఆ కుర్బానీ మాంసము ఏదైతే పేద ప్రజలకు పంచుతారో అక్కడ ఈ మతోన్మాదులకు కానీ, ఈ కొంతమంది రాజకీయ నాయకులకు కానీ పేదవారికి ఏదన్నా పంచితే వారికి మింగుడు పడుటలేదు. ప్రస్తుతము మన దగ్గర కేజీ మటను చూస్తే 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. ఇది పేదవారు కొనలేని పరిస్థితి. ఇటువంటి వారికి ఏదైతే స్తోమత గలవారు బక్రీదు సందర్భంగా కుర్బానీ మాంసాన్ని ఇస్తే వీరందరికీ సమస్య ఏంటో ఎవరికి అర్థం కాదు. వాస్తవానికి మన భారతదేశంలో వెజిటేరియన్స్ అంటే శాకాహారుల కంటే మాంసాహారులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో కూడా అధికులు ముస్లిమేతరులే. అంతేకాక మాంసం యొక్క ఎగుమతులు, ఏదైతే వాటి వ్యాపారాలు చేసేవారు కూడా ముస్లిమేతరులే. అయినా కూడా కొంతమంది బక్రీదు సమయంలో, ఎన్నికల సమయాలలో జంతువులను బలి ఇస్తున్నారని రాజకీయం చేస్తూ ఉంటున్నారు. ఖురాన్ను పరిశీలించి చూస్తే, ఖురాన్లో సూర మైదా 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూస్తే, విశ్వాసులారా కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతమే. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతంగా చేయబడ్డాయి. అంటే ఒంటె, ఆవు, మేక, గొర్రె ఇవి తినవచ్చు అని అనుమతింపబడిందే తప్ప ఆజ్ఞాపించబడలేదు. అంటే ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్ అంటే పూర్తిగా శాకాహారి అయి ఉండి కూడా ఇస్లాంను స్వీకరించవచ్చు, ఇస్లాం ప్రకారము నడవవచ్చు. మాంసాహారం తినాలి అనే తప్పనిసరిగా తినాలి అని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు. ఇందులో ఎటువంటి బలవంతము ఉండదు. అయితే గమనిక ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మన భారతదేశంలో ఆవును హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. కాబట్టి ఆవును కుర్బానీ చేయకూడదు అని ముస్లిం పండితులు చెప్పి ఉన్నారు.
దాని ప్రకారమే నేటి సమాజంలో ఉన్నటువంటి ముస్లింలు పాటిస్తున్నారు. ఆవుకు బదులుగా ఎద్దును కుర్బానీగా ఇవ్వవచ్చు. అయితే సోదరులారా, ఇస్లాం ప్రకారము రెండు పండుగలు ఉంటాయి. అవి రంజాను, బక్రీదు. రంజాను అంటే రంజాను నెలలో నెల మొత్తము ఉపవాసాలు ఉండడము, దాన ధర్మాలు చేయడము, సత్కార్యాలు, మంచి పనులు చేయడము, ఆఖరి రంజాన్ నెలలో ఆఖరి 10 రోజులలో జాగారాలు చేయడము. అదేవిధంగా బక్రీదు అంటే బక్రీదు పండుగకు ముందు 9 రోజులు ఉపవాసాలు ఉండడము, సత్కార్యాలు, మంచి పనులు, దాన ధర్మాలు చేయడము. బక్రీదు నమాజు తర్వాత ఖుర్బానీ ఇవ్వడము. ఆ ఖుర్బానీ మాంసాన్ని తన ఇంటి కోసము కొంత భాగాన్ని తీసుకొని మిగిలిన భాగాన్ని పేదలకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు పంచాలి. స్తోమత కలిగిన వారు జంతువులను పేదలకు పంపిణీ చేయవచ్చు. కాబట్టి పండుగలు, ఇస్లాంలో పండుగలు అనేటివి ఈ పండుగలలో ఒకరికొకరు సహాయపడడానికి, ఒకరికొకరు సత్సంబంధాలు పెంచుకోవడానికే ఉంటాయి. కానీ పేదవారైనా ధనికులైనా తప్పనిసరిగా ఖర్చు చేసి పండుగ చేయాలనేటటువంటి పద్ధతి అనేది ఇస్లాంలో ఉండదు. ఒక విషయం గమనిస్తే మనం రంజాన్లో అయినా స్తోమత కలిగిన వారు దాన ధర్మాలు పేదల కోసము పేదలకు చేయాలి. అదేవిధంగా బక్రీద్లో కూడా ఏదైతే ఖుర్బానీ మాంసం ఏదైతే ఉంటుందో ఆ ఖుర్బానీ స్తోమత గల వారు ఖుర్బానీని పేదలకు పంచాలి. అయితే ఇస్లాము స్తోమత కలిగిన వారు పేదవారి గురించి ఆలోచించాలని, పేదవారిని ఆదుకోవాలని చెబుతుంది. కాబట్టి ఈ జంతు బలులు అనేటివి కేవలము ముస్లింలకు మాత్రమే కాదు, మన భారతదేశంలో అన్ని వర్గాల వారు జంతు బలులను చేస్తున్నారు. కానీ కేవలం బక్రీదు సందర్భంలో బక్రీదుకు మాత్రమే రాజకీయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మాంసాన్ని తినేవారు కూడా ముస్లింలలో కంటే ముస్లిమేతరులలో ఎక్కువగా ఉన్నారు అని మనకు తెలిసింది. కాబట్టి ఈ విషయాలని అందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను.